నా పేరు అశోక్ కుమార్. వారధి న్యూస్కి స్వాగతం. ఈత చెట్టుకు తాటి చెట్టుకు కళ్ళు రావడం సహజం, కానీ వేప చెట్టుకు కళ్ళు దారులుగా కారడం మీరెక్కడైనా చూశారా? మరి ఆలస్యం ఎందుకు, రండి మరి ఆ అద్భుతాన్ని ఏదో చూసేద్దాం. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం బద్యతండలో జరిగింది ఈ అద్భుతం. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే జరిగిందని పరిసర ప్రాంతాల ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. వేప చెట్టుకు కళ్ళు కారడంతో వింతగా ఆ ప్రదేశంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామస్తులు ఆశ్చర్యంగా తిలకించడానికి తండోపతండలుగా అక్కడికి వస్తున్నారు. ఇతనే ఈ కళ్ళును కనిపెట్టిన వ్యక్తి. అతడికే ఆశ్చర్యమైంది. రోజుకు 4 లీటర్ల చొప్పున వేప కళ్ళును తీస్తున్నాడు. ఎక్కడా కనబడిని వింత కాబట్టి జనం కూడా దీన్ని చూసేందుకు తండోపతండలుగా తరలి వస్తున్నారు. చెట్టు పై భాగాన ఉన్నట్టుండి రంధ్రం పడడంతో సుమారు 15 రోజులుగా కళ్ళు ధార కారుతోంది. దాదాపు 15 రోజులుగా వర్షం కురుస్తుండటంతో అది వర్షపు ధార లేకపోతే ఏదైనా అద్భుతమా అని ఆ ఇంటి యజమాని పరీక్షించి చూడగా వేప చెట్టు పై భాగంలో కొమ్మకు చిన్న గాయంతో కనిపిస్తూ దాని నుండి ధారగా కారుతున్నటువంటి కళ్ళును చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు ఆ ఇంటి యజమాని. తన ఆలోచనకు పదును పెట్టి ధారగా కారుతున్నటువంటి కళ్ళును ఒడిసి పట్టేందుకు డబ్బాలను అడ్డం పెట్టడంతో నురగలు కక్కుతూ ఆ యాప చెట్టు నుండి కళ్ళు ప్రసాదించింది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 4 లీటర్ల కళ్ళను ఆ చెట్టు యజమాని ఆస్వాదిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా వేపకళ్ళు ఆరోగ్యానికి మంచిదని, అనేక రోగాలు నయమవుతాయని, కళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయనుకుంటూ కొందరు ఆ కళ్ళును సీసాల్లో పట్టుకొని పోతున్నారు. ఇలాంటి వింత ఘటన ఎప్పుడు చూడలేదని స్థానికులు చెప్పుకుంటున్నారు. అది బదియాతండ. నా పేరు లక్ష్మి, చీమల మండలం, సూర్యాపేట జిల్లా. కళ్ళ ఇది ఆప చెట్టు కళ్ళ ఇది నెల అవుతుంది, దాదాపుగా నెల అవుతుంది. అప్పటి నుంచి ఇక మా ముఖం పుల్లకు చూసిండు మా మరిది. ముఖం పుల్లకు చూస్తే గింత గింత కారుతుంది, ఏమి ఇది గారేదని. ఇక వర్షాలు వస్తున్నాయి ఇక కాబట్టి చూసిండు. చూస్తే కళ్ళు వాసన వస్తుంది, కళ్ళు వాసన వస్తుందని ఇక బాటిల్ కోసి కొంత చెక్క గీసి బాటిల్ పెట్టిండు.
బాటిల్ పెడితే పొద్దున ఒక బాటిల్ సాయంత్రం ఒక బాటిల్ అవుతుంది. ఇక్కడ పెట్టేసుకుంటే ఇక ఎరకొన్నోళ్ళు అందరు వచ్చి తాగుతుండ్రు. ఒళ్ళు నొప్పులకు కీళ్ళ నొప్పులకు బాగా కాస్త ఆరోగ్యానికి బాగుందని తాగుతుండ్రు. చుట్టుపక్కల ఇటుపక్కగా మా గ్రామ పంచాయతీ బుక్కెత్తండోళ్ళు వీళ్ళు వాళ్ళు ఇక చూసిన వాళ్ళు వచ్చి కొంత తాగుతుండ్రు. బాగుంది, అందరికి బాగుందని అంటుర్రు. నేను కూడా తాగిన, బాగానే ఉంది. తులా నొప్పి బాగానే ఉంది తాగితే. ఫస్ట్ టైంకి తాగితే కొద్దిగా చేదు వచ్చింది. ఇప్పుడు తాగుతుంటే కాస్త మంచిగా ఉంది, మంచిగా ఉంది. గత 2 నెలల నుంచి ఈ వేప చెట్టుకు కళ్ళు కావడం అనేది ఒక వింతగా భావించి దాన్ని ఫస్ట్ చూసినప్పుడు చుక్క కారడం జరిగింది. తర్వాత దాన్ని పరిశీలించి దానికి ఒక లొట్టి బాటిల్ కట్టడం జరిగింది. అలా కడుతుంటే పొద్దున ఒక బాటిల్ సాయంత్రం ఒక బాటిల్ ఇవ్వడం కళ్ళు వస్తుంది. మరియు దీన్ని వింతగా భావించి చుట్టుపక్కల గ్రామ పంచాయతీ వాళ్ళు దాదాపు 15 తండాల వాళ్ళు వచ్చి తండోపతండాలు వచ్చి దీన్ని చూడడం పరిశీలించడం జరుగుతుంది. గతంలో మనం చూసినట్లయితే ఈత కళ్ళుకు తాటికెళ్ళుకు కళ్ళు కావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు వేప చెట్టుకు కళ్ళు కావడం అనేది ఒక వింతగా భావించి చుట్టుపక్కల ఉన్న ప్రజల వాళ్ళు అందరూ వచ్చి దీనికి వింతగా భావించి వస్తున్నారు. కావున దీన్ని శాస్త్రవేత్తలు పరిశీలించి ఏదైనా వైద్యపరంగా మంచి జరిగితే అందరికీ చుట్టుపక్కల ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ ఈ మా బద్దెతండ గ్రామ పంచాయతీకి వేప చెట్టు కళ్ళు కావడం అనేది ఒక శుభ పరిణామంగా భావించి దీన్ని పరిశీలించి అందరికీ ఆరోగ్యంగా ఉండే విధంగా చూడాలని ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకైనా అందరికీ కోరుకుంటున్నాను. ఈ వేప చెట్టు కళ్ళు కావడం అనేది అందరి దృష్టికి తీసుకుపోయి ఈ తండ పేరు తీసుకొచ్చి అందరికీ ప్రజలకు ఉపయోగపడే విధంగా చూపించగలరని మీడియా మిత్రులకు కోరుతున్నాను.